ప్రకటించబడుతూ ఉంది. దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నప్పుడు ఆయనను వివిధ రకాలుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. కొద్దిమంది ఆయన యొక్క అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అని గుర్తిస్తారు. ఆయన ఒక గొప్ప ప్రవక్త అని గుర్తించేవారు ఉంటారు. ఆయన యొక్క గొప్ప బోధకుడు అని గుర్తించేవారు కొంతమంది ఉంటారు. ఆయన ఇతర ఏంజల్స్ లాగా ఇంకొక ఏంజల్ లేకుంటే దేవుని దూతగా ఉన్నారని అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన దేవుడు సృజించిన ఇంకొక దేవత్వం కలిగిన వ్యక్తి అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది అయితే ఆయన మా దేశానికి వచ్చాడు, మా దేశంలో ఉన్న నాగరికతని నేర్చుకున్నాడని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకోవాలనంటే దేవుడు ఆయన గురించి ఏ రీతిగా వ్యక్తపరిచాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమని ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆయన జీవితం అంతా పరిపూర్ణంగా నివసించాడు, పరిపూర్ణంగా జీవించాడు, పరిశుద్ధతను కనబరిచాడు. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం రావాల్సింది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యాలుగా ఉన్న లేఖనాల దగ్గరికి రావాలి. ఎందుకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనే పదం వాడానంటే, మనం ఎవరైనా మనల్ని మీ పుట్టినరోజు ఎప్పుడు అని అంటే మనం వెంటనే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మాట్లాడతాం. నా 10th క్లాస్ సర్టిఫికెట్లో నా డేట్ ఆఫ్ బర్త్ ఇదండి అని చెప్తాం. లేకుంటే హాస్పిటల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఈ సంవత్సరంలో పుట్టానండి అని చెప్తాం. అందుకనే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్లా దేవుడు ఏ విషయాలైతే వ్యక్తపరుచుకున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ రీతిగా ఆయన మనకి పరిచయం చేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా డాక్యుమెంటెడ్ చేయబడినాయి, గ్రంథ రూపంలో పొందుపరచబడి ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం క్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే మనం మనుషులు చెప్పే మాటల్ని మాత్రమే తీసుకోవడానికి లేదు. లేకుంటే ఆయన గురించి వేరొక దేశం వాళ్ళు, వేరొక విశ్వాసంలో ఉన్న వాళ్ళు, లేకుంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా దాన్ని స్టాండర్డ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకనంటే ఆయన వ్యక్తిత్వంలో ఆయన పరిపూర్ణత కనిపిస్తూ ఉంటుంది. ఇతరులు చెప్పే మాటల్లో అట్లాంటి పరిపూర్ణత, అట్లాంటి స్వభావానికి విరుద్ధంగా చేయని దేవుడు వారి మాటల్లో కనిపించరు. అందుకనే ఆయన గురించి మనం అర్థం చేసుకోవడము, ఆయనను గురించి మనం మరింతగా నేర్చుకోవడము, దానిని బట్టి ఆయనను ఘనపరచడము, కీర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆయనకి ఘనతని తీసుకొస్తుందని కాదు, ఆయన ఘనతకు యోగ్యుడే, మనకి మేలుడు కలుగుతుంది. అందుకని మనం తెలుసుకోవాలి. కొంతమంది ఆయననే మంచి బోధకుడు అనుకున్నారు. అది కరెక్టే, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఆయన కేవలం మంచి బోధకుడు మాత్రమే కాదు. కొద్దిమంది ఆయనని ఒక గొప్ప ప్రవక్తగా చూశారు.
కానీ ఆయన గొప్ప ప్రవక్తకు మాత్రమే పరిమితి లేడు. ఆయన ప్రవక్త కన్నా గొప్పగా ఉన్నవాడు. ఆయన ఒక తత్వవేత్త. ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలని ప్రతిపాదించిన దేవుడు. వేరే వాళ్ళు ఎట్లాంటి మాటలు ఆయన గురించి చెప్తున్నప్పటికీ కూడా అవి ఎప్పుడైతే ఆయన వ్యక్తపరుచుకున్న మాటల్లో మ్యాచ్ అవ్వవో వాటిని మనం తృణీకరించవచ్చు అన్నమాట. ఆయన గురించి వ్యక్తపరుచుకున్న మాటలను మనం బైబిల్ గ్రంథంలో సందర్భానుసారంగా చూడొచ్చు అన్నమాట. దేవుడు మనకి మనుషులకి ఎలా వ్యక్తపరుచుకున్నాడనే విషయాలు చూసినప్పుడు ఆయన మనం ఏ రీతిగా గ్రహించగలమో ఆ రీతిగా ఆయన వ్యక్తపరుచుకున్నాడు. కొన్ని వాక్య భాగాలు చూసే ముందు మనం దేవుని యొక్క సహాయత కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీ గురించిన మాటలను, మీరు వ్యక్తపరుచుకున్న మాటలను మరింతగా అర్థం చేసుకోవడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. మా హృదయాలను మీ ముందుంచి మీ మాటలను తీసుకోవడానికి మనం సిద్ధపడి వచ్చాం. మన సహాయం దయచేయండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మా ఆలోచనలు సరిపోవని మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మీ నామాన్ని కనపరుచుకోమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి అనేక మాటలను చూస్తాం. ఉన్నది లేకుంటే మనం చూడబోయేది ఒక్క 4 వచనాలు అయినప్పటికీ కూడా లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఉన్న విభిన్న బోధ లేకుంటే తప్పుడు అభిప్రాయాలన్నిటినీ పటాపంచలు చేసేవిగా ఉంటాయి. 4 వాక్య భాగాల్లో ఉన్న ప్రతి పదము కూడా అబద్ధం అనే చలమణిలో ఉన్న లోకంలో ఉన్న మాటల్ని మహత్తు గల బాణంలాగా చీల్చివేస్తాయి. అంత గొప్ప మాటలను ఆ 4 వచనాల్లో మనం చూడవచ్చు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటా ఆ వచన భాగంలో క్రీస్తుని గురించిన మాటలు ఏమున్నాయో అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకునే ప్రయత్నంలో లోకంలో ఉన్న క్రీస్తు పట్ల వేరొక తప్పుడు అభిప్రాయాలు ఏమున్నాయో చూస్తా అవి కాదు నిజమైన మాటలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇవి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి వచనంలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనందరితోటి మాట్లాడాలని ఒక టైం నుంచి అనుకోలే. ఎప్పటి నుంచి? మనిషిని ఎప్పుడైతే సృజించాడో దానికి ముందు నుంచి ఆయన మనసులో ఉన్న ఉద్దేశము, వీళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళకి నేను వ్యక్తపరచుకోవాలి, వాళ్ళకి ఏ విషయాలు అయితే అవసరమవుతాయో వాటిని గురించి నేను మాట్లాడాలి అని. అది దేవుని ఉద్దేశంగా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పూర్వకాలమందు నానా సమయములలోనూ అంటే దేవుడు మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు లేరు. ఆయన మాట్లాడకుండా ఉన్న సమయం లేదు. నానా సమయములలో నానా విధాలుగా ఆయన ఎన్నుకున్న రీతిన
మాట్లాడుతూ వచ్చాడు. ఏదైనా వనంలో అవ్వ ఆదాములతోటి ఆయన ఒక ఫ్రెండ్ లాగా రోజు మాట్లాడుతూ ఉండేవాడంట. మనం ఏ రీతిగా విషయాలను గ్రహించగలం? మనకి చెవులున్నాయి. అంటే ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు మనం వినగలం. మనకి కళ్ళున్నాయి. మన ముందు ఎవరైనా ఉండి కనబరుచుకుంటే మనం చూడడం ద్వారా గ్రహించగలం. మనము తాకి గ్రహించే శక్తి ఉంది. అంటే తాకి మనం గ్రహించగలం. మనం ఏదైనా తాకినప్పుడు అది ఏంటి అనేది గ్రహించగలం. వాసన చూసి, రుచి చూసి మనం గ్రహించగలం. అట్లా మనము ఏ రీతిగా అర్థం చేసుకోగలమో, గ్రహించగలమో, అలా దేవుడు తనకి ఇష్టమైన రీతిలో ఆయన వ్యక్తపరుచుకుంటా ఉన్నాడు. ఏదైనా వనంలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన స్వరంతో, అవాదంతో పౌలుగా మారక ముందున్న సౌలుతోటి ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు. మోషేకి కూడా సీనాయి పర్వతం మీద ఆయన స్వరాన్ని వినిపించాడు. అలానే ఇశ్రాయేల్ ప్రజలతోటి ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వ్యక్తపరుచుకున్నాడు. మోషేతోటి మండే పొదగా మాట్లాడాడు. కొంతమంది వ్యక్తులకి ఆయన ఒక ఏంజల్ లాగా వ్యక్తపరుచుకున్నాడు, దూతగా కనబరుచుకున్నాడు. అలా ఆయన నానా విధాలుగా ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆయన మండే పొదగా మాట్లాడాడు కాబట్టి పొద ఎక్కడ కనిపిస్తే దాన్ని వెళ్ళి మొక్కడం చేయకూడదు. లేకుంటే మండుతుంది కాబట్టి ఫైర్ ఎక్కడైతే ఉందో వెళ్ళి దాన్ని మొక్కడం చేయకూడదు. ఎందుకంటే అది ఆయన మనం అర్థం చేసుకోవడానికి మనకి అర్థమయ్యేలాగా వ్యక్తపరుచుకున్న విధానమే తప్పితే ఆయన నిజ స్వరూపము, ఆయన స్వభావము అది కాదు. అలానే ఆయన ప్రవక్తల ద్వారా కూడా వ్యక్తపరుచుకున్నాడు. అయితే 2వ వచనంలో చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు తన గురించి తాను ఏమై ఉన్నాడు అని ఫైనల్ రెవల్యూషన్ ఏంటంటే కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరి కుమారుడు అని అంటే మనం చెప్పుకుంటున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అంటే దేవుని యొక్క కంప్లీట్ రెవల్యూషన్ ఎక్కడితో వ్యక్తపరుచుకున్నాడంటే కుమారుని ద్వారా మనతో వ్యక్తపరుచుకున్నాడు. ఇప్పుడు మండే పొదని కుమారుని ద్వారా వ్యక్తపరుచుకున్న 2 విషయాలు వేరుగా ఉన్నాయి. పొద ద్వారా ఆయన మాట్లాడాడు. అగ్నిస్తంభము మేఘస్తంభముగా ఇశ్రాయేల్ ప్రజలతో ఉండి నడిపించాడు. కానీ ఆయన మండే పొద కాదు, మేఘస్తంభము, అగ్నిస్తంభము కాదు. కానీ కుమారుని ద్వారా మనతో మాట్లాడిన విధానం చూసినప్పుడు కుమారుడే దేవుడై ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుణ్ణి చూసినప్పుడు వారిద్దరూ వేరువేరుగా ఉండరు. వేరువేరుగా అంటే తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదై ఉన్నాడు అని. ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ మనకి స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఎప్పుడు వచ్చిందంటే ఆయన కుమారుని ద్వారా. అంటే ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దేవుడు అంటే ఇలా ఉంటాడు అని మనం అర్థం చేసుకునే రీతిలో ఆయన కనబరుచుకున్నాడు.
ఆయన పలికిన ప్రతి మాట, ఆయన బోధించిన ప్రతి బోధ కూడా ఏకరీతిగా ఉండేది. అందుకనే యోహాను సువార్తలో ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన మాట ఆయన వేరువేరుగా లేడు. అందుకనే కుమారుడు ఏ విషయాలైతే మాట్లాడుతూ వచ్చాడో, ఆయన శరీరధారిగా రాకముందు ఏ విషయాలైతే దేవుడు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడో, రిటర్న్ డాక్యుమెంట్ ఉందో, దానిని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలాగిన కుమారుని మాటలు ఉన్నాయి, ప్రభు అయిన యేసుక్రీస్తుని మాటలు ఉన్నాయి. అందుకనే తండ్రి అయిన దేవుణ్ణి ఎరగడము అనంటే కుమారుణ్ణి ఎరగడము, లేకుంటే కుమారుణ్ణి ఎరగడము అనంటే తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవడం. అయితే కొద్దిమంది వ్యక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాలకి ముందుగా వచ్చాడు అని, అంటే 2000 సంవత్సరాల టైమే అవుతుంది ఆయన మనుగడలోకి వచ్చి అని అనుకుంటారు. దేవుడు ఆయన స్వతహాగా ఆయన స్థిరత్వం కలిగి ఉన్నవాడు, తనకు తానుగా ఉన్నవాడు. కాలం అనేది, సృష్టి అనేది లేకముందు నుంచి కూడా ఆయన ఉన్నవాడు. చూడండి, 2వ వాక్యంలో 2వ భాగంలో చూసినప్పుడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ఒక ప్రదేశంలో, ఒక కాలంలో ఒక వ్యక్తుల కోసం జన్మించిన వ్యక్తిగా ఆయన లేడు. ఆయన సమస్తానికి కూడా వారసునిగా ఉన్నవాడు. మనం ఏ రీతిగా అనుకోగలం, లేకుంటే ఎవరన్నా ఏ రీతిగానే ఎట్లా ఆలోచించగలరు? ఆయన కేవలము ఒక దేశానికి మాత్రమే దేవుడు, లేకుంటే ఒక వర్గానికి మాత్రమే దేవుడు అని ఎలా అనుకోగలం? ఆయన గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సమస్తమునకు వారసునిగా ఉన్నాడు. వారసులని ఎవరు అంటాం తెలుసా? ఎవరైతే ఇన్హెరిటెన్స్ ఇవ్వబడిందో సమస్తము మీద ఆయనకి సర్వాధికారము ఉన్న వ్యక్తి. అంటే సర్వ సృష్టికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారసుడిగా ఉన్నవాడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత వాక్య భాగంలో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయనని కొద్దిమంది వ్యక్తులు ఆయనని సృజింపబడిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. అది ఎంత అబద్ధమో ఇక్కడ కనిపించడం లేదా? ఆయన ప్రపంచములను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఇక్కడ ఈ వాక్య భాగంలో క్రీస్తుని పరిచయం చేస్తున్న విధానం ఏంటంటే, ఆయనని సృష్టికర్తగా వ్యక్తపరుస్తుంది వాక్యం. ఆయన సృష్టికర్త అయ్యున్న దేవుడు. ఏ రీతిగా ఆయనని సృజింపబడిన వాడిగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆయన సృష్టికర్త మాత్రమే, ఆయన సృజింపబడిన వాడు కాదు అనే విషయం మనకి అర్థమవుతుంది. అలానే 3వ వచనంలో చూసినప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఆయన అనే ఎవరి గురించి చెప్తున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ అనే దేవునిగా ఎవరిని చూస్తున్నారంటే, తండ్రి అయిన దేవుని గురించి చూస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడంటే, దేవుని మహిమ యొక్క తేజస్సు, గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ ఎట్లా ఉంటుందని అర్థం చేసుకోవాలి, గ్రహించాలని అనుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తే అర్థమవుతుంది. ఆయన అంత మహిమ కలిగిన, తేజస్సు కలిగిన దేవుడే అన్నాడు. తర్వాత వాక్య భాగం చూసినప్పుడు మనకి ఒక విషయం బాగా అర్థం అవ్వాలి. ఆయన తత్వము యొక్క
మూర్తిమంతమునై ఉన్నాడు అని. అంటే తండ్రి అయిన దేవుడు మనకి కనబరుచుకోవాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తే, గ్రహిస్తే, అర్థం చేసుకుంటే తండ్రి అయిన స్వభావం మనకి అర్థమవుతుంది. మనం కొంతమంది ఫ్యామిలీస్లో చూసినప్పుడు ఇలా పోల్చి చెప్తాం, మీ అబ్బాయి అచ్చము వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు అని అంట, లేకుంటే వాళ్ళ నాన్నలాగా ఉన్నాడంట, లేకుంటే ఆ ముక్కు వాళ్ళ నాన్న ముక్కులాగా ఉంది అని అంటాం. అట్లాంటి పోలిక కాదు. తండ్రి అయిన దేవుని స్వభావం ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్గా అట్లాంటి స్వభావాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని భావం అది. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని. అంటే దేవుని యొక్క తత్వము ఎట్లా ఉంటుందని, ఒక మూర్తి అంటే ఒక ఫామ్ ఉంది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్తగా రాల, ఆయన ఒక బోధకుడిగా మాత్రమే రాల, ఆయన యొక్క మంచి వ్యక్తిగా మాత్రమే రాల, ఆయన ఒక తత్వవేత్తగా మాత్రమే రాల. అవన్నీ వాస్తవమైన ఆయన ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉన్నవాడు. ఆయన కేవలము క్రియేటర్గా మాత్రమే లేడు. చూడండి, ఆ తర్వాత ఉన్న మాటను చూస్తే, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. సమస్తమును నిర్వహించుచునంటే ఆయన క్రియేటర్ గాడ్గా మాత్రమే లేడు. ఆయన క్రియేషన్ని, సర్వ సృష్టిని కూడా ఉనికిలో ఉంచి దానిని కొనసాగిస్తున్నవాడు. ఏ రీతిగా అనుకుంటాం, ఆయనని ఒక దేశానికి మాత్రమే పరిమితి చేయడం, ఒక వర్గానికి మాత్రమే ఆయనని పరిమితి చేయడం ఎట్లా చేయగలం? ఆయన సమస్త సృష్టిని కూడా నిర్వహించేవాడు. ఆయన ఆర్డర్ ఇస్తేనే సమస్త సృష్టి కూడా రన్ అవుతుంది. అది యాక్సిడెంటల్గా రన్ అవట్లా. ఆయన మాట చేత సమస్తాన్ని కూడా కొనసాగిస్తున్నాడు, నిర్వహించుచున్నాడు. అంత మాత్రమే కాదు, అట్లాంటి మహోన్నతమైన దేవుడు ఒక హోలీ వర్క్ని చేశాడు. చూడండి, అక్కడ ఏముందంటే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. మనము పాపం నుంచి విడిపింపబడుతున్నామనంటే మనం కేవలం పశ్చాత్తాపం కలిగి ఉండటం వలన మాత్రమే రక్షింపబడట్లా. కేవలం మనం మంచి పనులను చేసి మన తప్పుల్ని, మన మంచి పనాన్ని బ్యాలెన్స్ చేసి మనం రక్షింపబడట్లా. లేకుంటే ఒక 100 మందికి రక్తదానము, అన్నదానము, విద్యాదానము, అవయవదానము చేసి మనం రక్షింపబడట్లా. మనం రక్షింపబడడానికి ఉన్న ఒకే ఒక్క శుద్ధీకరణాన్ని ఆయనే చేశాడు. ఆయనని ఒక మనిషిగా మాత్రమే ఎట్లా చూస్తాం, ఒక మంచి వ్యక్తిగా మాత్రమే ఎట్లా చూస్తాం? ఆయన సమస్త మానవ పాపముల విషయంలో శుద్ధీకరణ ఏదైతే అవసరమైందో అది తాను మాత్రమే చేశాడు. అందుకనే ఆయన సమస్త మానవాళికి కావలసిన రక్షకుడిగా ఉన్నాడు. శుద్ధీకరణము తానే చేసి, ఈ శుద్ధీకరణము, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసని హెబ్రీయుల గ్రంథకర్త ఎందుకు రాస్తున్నాడు అని అంటే, అక్కడున్న వ్యక్తులు ఇదే అనుకుంటున్నారు. మేము బలులు చెల్లించడం వలన, మేకల కోడల యొక్క రక్తాన్ని చిందించడం వలన మేము పాపము నుంచి విడిపింపబడిన వారిగా ఉంటున్నాము అని అనుకుంటారు.
కానీ మనం వాటి వలన పాపం నుంచి విడిపింపబడట్లా. మనం ఏడ్చి కన్నీళ్ళు కారవడం వలన మనం రక్షింపబడట్లా. కేవలం ఆయన చేసిన పాప పరిహారార్థ బలియాగం వలన కలిగిన శుద్ధీకరణ అంగీకరించడం వలన మాత్రమే రక్షింపబడుతున్నాం. మనం ఎప్పుడైనా ఎవరినైనా ఒక దెబ్బ కొట్టి సారీ అంటే క్షమింపబడం. ఆ వ్యక్తికి అది అంగీకారంగా ఉండాలి. మనం చెప్పే సారీ అతని వ్యక్తికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి నుంచి మనం క్షమాపణను పొందుకునే వారిగా ఉంటాం. అందుకని మనం మన పాప విషయంలో పశ్చాత్తాపడాలి. మన పాపం విషయంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలనే నిర్ణయాలు తీసుకోవాలి. అది శుద్ధీకరణం చేసిన ప్రభువైన యేసుక్రీస్తుకి అంగీకారంగా ఉండేలాగా ఉంటేనే మనం రక్షింపబడతాం. ఆయన అట్లాంటి రక్షకుడు. ఆయన కేవలము శిలువ పైన ఈ పాప పరిహారార్థపు బలి చెల్లించడం వలన గొప్పగా ఉండటం కాదు. ఆయన గొప్పవాడే, ఆ పని గొప్పదే. కానీ ఆ పని చేయకముందు నుంచే ఆయన గొప్పవాడు. అందుకని మనం ఇందాక చూసిన మాటలో ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ద ఎక్స్ప్రెస్డ్ ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. కొంతమంది ఇట్లాంటి వాక్యాలని చూసి వేరేలా అర్థం చేసుకుంటారు. అంటే ఆయన దేవదూతలాగే ఇంకొక దేవదూత, ఇంకొక రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, దేవునికి మారుగా ఆయన ఉన్న వ్యక్తపరుచుకున్న విధానం అని అనుకుంటారు. కానీ ఆయనే దేవుడు అన్న విషయం గ్రహించలేకుండా ఉంటారు. ఆయన అంటే ఇశ్రాయేల్ ప్రజలకి లేకుంటే ఎస్పెషల్లీ యూదులకి ప్రవక్తలంటే చాలా గౌరవం. అబ్రహాముని వాళ్ళ తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడతారు. ప్రవక్తలలో ఎవరినైనా వాళ్ళు మాకు తెలుసు లేకుంటే ఈయన మా ప్రవక్త అని చెప్పుకోవడానికి గర్వపడతారు. అట్లాంటి ప్రవక్తల కన్నా గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అట్లాంటి యేసుక్రీస్తుని ఏ రకంగా నువ్వు కేవలం ఒక ప్రవక్తగానే చూడగలుగుతావు? ఆయన దేవదూతల కన్నా ప్రవక్తల కన్నా గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. చూడండి 3వ వచనంలోనే ఆ మాటను చూడవచ్చు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై అని. మనం కొన్ని సంఘాల్లో ఏం చూస్తామంటే పాస్టర్ని గొప్పగా చూస్తూ ఉంటాం. యూదులు ప్రవక్తల్ని ఏ రీతిగా గొప్పగా చూస్తారో ఆ రీతిగా చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళని మంచిగా చూడడం అనేది తప్పు కాదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు కంటే వాళ్ళని గొప్పవారిగా చూస్తామో అది తప్పు. ఆయనని కేవలం ఒక మంచి వ్యక్తిగా చూడడం కాదు, ఆయన సమస్త దేవదూతల కన్నా గొప్పవాడు, శ్రేష్టమైన నామాన్ని పొందినవాడు. ఇంకొక వాక్య భాగంలో ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు అని ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఆయన ప్రవక్తలందరికన్నా గొప్పవాడు, ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు. నువ్వు ఆయనని ఎవరికన్నా తక్కువగా చూడగలవు? అట్లా చూడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన సమస్తము మీద కూడా అతి శ్రేష్టమైన గొప్ప నామాన్ని కలిగిన దేవుడు. నువ్వు ఎట్లా ఆయనని ఒక ప్రాంతానికో ఒక కమ్యూనిటీకో
ఒక కాలానికి పరిమితం చేయగలుగుతాం. ఆయన సమస్త సృష్టి మీద కూడా అధికారం కలిగి సమస్తాన్ని కూడా ఆయన మహత్తు మాటల చేత కొనసాగించేవాడు. ఆయన అంత గొప్ప, అంత శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఆయన చేసే ప్రతి బోధలో కూడా చూడొచ్చు అన్నమాట. అంటే ఎందుకు యూదులు ఆయనని అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు అని అంటే, పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు వ్యక్తపరుచుకున్న ప్రతి మాటని, ప్రతి ఆజ్ఞని వాళ్ళు వేరుగా మార్చుకుంటున్నారు. ఆ మాటని మనం ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన బోధల్లో చూడొచ్చు. ఆయన ఏమంటాడంటే, మీరు విన్నారు కదా అని ఒక స్టేట్మెంట్ చెప్తా ఉంటాడు. కొన్నిసార్లు ఇలా రాయబడి ఉన్నది కదా అని కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా ఉంటాడు. ఈ రెండింటిని చూసినప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంది రెండింటిలో. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇలా రాయబడి ఉంది కదా, ఇలా రాయబడి ఉన్నదని మీరు ఎరుగురా అని చెప్తున్నాడంటే, హీఈస్ లిటరల్లీ పాయింటింగ్ టు ద స్క్రిప్చర్. లేఖనాల్లో ఏదైతే రాయబడి ఉందో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. లేఖనంలో ఇలా ఉంది కదా, మీకు తెలియదా, మీకు చూడలేదా అని చెప్తున్నాడు. ఇంకొక వైపు నుంచి మీరు విన్నారు కదా, నేను చెప్పేది ఏంటంటే అని ఆయన కొన్ని మాటలు చెప్తాడు. అంటే లేఖనాల్లో చెప్పబడిన మాటల్ని, దానిని ప్రకటించే వాళ్ళు మార్చి చెప్తున్నారు. అందుకని జనాలు అది వింటున్నారు. అందుకని జనాలతోటి ప్రభువైన యేసుక్రీస్తు మీరు విన్నారు కదా, కానీ నేను చెప్పేదేమనగా అని ఆయన చెప్తున్నాడు అనమాట. అట్లా తప్పుడు బోధలోకి వెళ్ళి వాళ్ళు నిజమైన దేవుడు ఈయన అని గ్రహించలేకపోయారు. ఆయన ప్రతి మాటలో కూడా ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథ కాలంలో వ్యక్తపరిచిన ప్రతి మాట పరిపూర్ణంగా నెరవేర్చడము, ఆయన దానిని ఫుల్ఫిల్ చేయడము మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక వాక్య భాగాన్ని చూసి ఆయన ఎంత పర్ఫెక్ట్గా లాని ఫుల్ఫిల్ చేస్తున్నాడో మనం చూడవచ్చు. ఆయన మాట పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న ఏ ఒక్క వచనానికి కూడా విరుద్ధంగా ఉండదు. ఆయన పర్ఫెక్షన్ని మనం అక్కడ స్పష్టంగా గమనించవచ్చు. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం అంటే 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము వీటిలో ఉన్న బోధన చూసినప్పుడు అవి ఏవి కూడా పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న టీచింగ్కి వ్యతిరేకంగా ఉండవు. దానిని ఎగ్జాక్ట్గా ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉంటాయన్నమాట. ఆయన చెప్పిన ఒక్క విషయాన్ని చూసి ఆయన పరిపూర్ణత ఏమిటి అనే విషయం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వచనాల్లో ఉన్న మాటల్ని చూసే ప్రయత్నం చేద్దాం. 43వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే వాళ్ళు విన్నారు, ఎవరో చెప్పారు ఆ మాటని, వాళ్ళు విన్నారు. ఏమని? పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని. 44 వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించి వారినైతే
మీరు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు గదా! మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు గదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇక్కడ 43వ వచనంలో మీరు విన్నారు కదా! మీకు ఎవరో ఇట్లా చెప్తున్నారు గదా! ఏమని? నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని. 44వ వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన కొత్తగా ఈ మాట చెప్పట్ల. పాత నిబంధన గ్రంథ కాలంలో పొరుగువారిని ప్రేమించునని ఉంది. అది వాస్తవం. నీ శత్రువులను ద్వేషించమని ఎక్కడా లేదు. లేఖనాలను బోధించాల్సిన వాళ్ళు వాళ్ళ సొంత మాటల్ని అందులో జొప్పించి ఇది చెప్తున్నారు వాళ్ళకి. శత్రువులను ద్వేషించండి అని. లేఖనంలో ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఏమని? పొరుగువారిని ప్రేమిస్తే ఏముంది? శత్రువులను కూడా ప్రేమించాలి కదా! వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి కదా! వాళ్ళ మేలు నిమిత్తమై కూడా నువ్వు ఆలోచించాలి కదా! అని మొదటి నుంచి దేవుని యొక్క స్వభావం ఏమైతే ఉందో ఆ స్వభావాన్ని ఇక్కడ కూడా వ్యక్తపరుస్తున్నాడు. అలా వ్యక్తపరుస్తా ఆయన తండ్రి అయిన దేవుని గురించి ఒక మాట చెప్పాడు. 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని. అంటే ఇక్కడ పరిపూర్ణులు, పరిపూర్ణత అనే పదము తండ్రి అయిన దేవునికి మనుషులకి వర్తించిన విధానము సిమిలర్గానే ఉండదు, కానీ రెండు వేరువేరుగా ఉన్నది. మనము పరిపూర్ణతలోకి నడవలసిన వారము, కానీ దేవుడైతే ఆయన స్వతహాగా పరిపూర్ణుడు. ఆయన చేసే ప్రతి పనిలో, చెప్పే ప్రతి మాటలో, ఆయన స్వభావంలో ఆయన పరిపూర్ణత స్పష్టంగా ఉంటుంది. మనము పరిపూర్ణత వైపు నడవాల్సిన వారం. అంటే మనల్ని దేవుడు సృజించిన పర్పస్ని ఫుల్ఫిల్ చేయడమే మనము పరిపూర్ణతలోకి ఎదగడము, పరిపూర్ణులుగా మార్చబడము. అయితే తండ్రికి ఉపయోగించిన పరిపూర్ణత అట్లాంటిది కాదు. ఆయన స్వతహాగా పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణత అనేది కోల్పోయేది కాదు. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనని హింసించిన వారి కొరకు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని మన తరపున ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. చూడండి, ఒక వచన భాగంలో ఆయన ఏ రీతిగా ఆయన శత్రువులుగా ఉన్న వారిని కూడా ప్రేమించడానికి, ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాడో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు చెలికాడ నీవు చేయవచ్చున్నది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇది గెత్సెమనే తోటలో జరిగిన సందర్భం. ఎవరిని యేసు చెలికాడ అన్నాడంటే యూదా ఇస్కరియోతుని. చెలికాడ అంటే మన వాడుక భాషలో మై ఫ్రెండ్, నా స్నేహితుడా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వెళ్ళు చెయ్యి, పర్లా, నేను నీ కోసం ప్రాణం పెట్టడానికి, నువ్వు నన్ను పట్టించడానికి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. ఆయన మాట ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఆయన కేవలం ఒట్టిగా చెప్పల, శత్రువులని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారి మేలుల కొరకు ప్రయాసపడండి అని ఆయన కేవలం నోటి మాటగా చెప్పల. ఆయన పరిపూర్ణత ఆయన చేసిన ప్రతి పనిలో కనిపిస్తుంది. అందుకని యూదా ఇస్కరియోతుని కూడా పట్టించడానికి వచ్చిన ఇస్కరియోతుతో కూడా మై ఫ్రెండ్, చెలికాడ, స్నేహితుడా,
అని అంటున్నాడు. ఆయన యొక్క పరిపూర్ణత తండ్రి ఏ రీతిగా పరిపూర్ణంగా ఉన్నాడో పాత నిబంధన గ్రంథ కాలంలో మొదటి నుంచి కూడా ఏ మాట అయితే లేఖనాల్లో వ్యక్తపరిచిందో నానా సమయంలో నానా రకాలుగా ప్రవక్తల ద్వారా రిటర్న్ ఫామ్లో ఏదైతే ఉందో దానిని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి యొక్క పరిపూర్ణతని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రుజుపరుస్తున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభు అయిన పరిపూర్ణుడు, మన ప్రభువు పరిపూర్ణుడు అనే మాటని చూస్తా ఉన్నాం. ఏ రీతిగా మనం లోకంలో ఉన్న వాటిని వైపు మాత్రమే నమ్మేలాగా ఉంటాం. ఆయన పరిపూర్ణత, తండ్రి పరిపూర్ణత ఈ వాక్య భాగాలన్నింటిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, తండ్రి ఏ రీతిగా పర్ఫెక్ట్ అయి ఉన్నాడో కుమారుడు అదే రీతిగా పర్ఫెక్ట్ అయి ఉన్నవాడు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని సృజించి కొనసాగించేవాడు. ఆయనకున్న శ్రేష్టమైన నామము సమస్త సృష్టి కన్నా గొప్పది, ఘనమైనది, శ్రేష్టమైనది. ఆయన దేవదూతల కన్నా ప్రవక్తల కన్నా గొప్పవాడు. ఆయన పరిపూర్ణత పలికిన ప్రతి మాటలో, చేసిన ప్రతి పనిలో స్పష్టంగా ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆయన యూదా ఇస్కరియోతును మాత్రమే ప్రేమించేవాడిగా లేడు. ఆయన యూదా ఇస్కరియోతు కన్నా ఎంత ఘోర పాపినైనా ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టిన నిజమైన రక్షకుడిగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా యూదా ఇస్కరియోతు లాగా పశ్చాత్తాప పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా అట్లా జీవితాన్ని కొనసాగించేవారిలాగా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిజమైన రక్షకుడని ఆయన స్వభావం బట్టి అర్థమవట్లేదా? కొద్ది సమయం తీసుకొని ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన నిజమైన దేవుడని, మన ప్రభు అని, మన పాపములకు విమోచకుడిగా ఉన్న ఏకైక రక్షకుడిని ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయనను మన సొంత రక్షకునిగా, మన లైఫ్ లాంగ్ ఆయనను వెంబడించేవారిలాగా ఉండే ఆలోచన తీసుకోవాల్సిందని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను.